నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పాల్గొని ప్రజల వద్ద సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటశేషయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చి పేద కుటుంబాలకు వైద్య విద్యం అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలకు అవసరమైన విద్యా వైద్యను దూరం చేస్తోందని పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా జనం స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో మేము సైతం అని వచ్చి ప్రతి ఒక్కరు సంతకం పెట్టి ప్రభుత్వం వైపు వ్యతిరేకత జగనన్న చేస్తున్నటువంటి ఈ పనికి మద్దతు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. వాటి పర్మిషన్స్, వాటికి స్థలాలు, వాటికి అన్నీ తెచ్చి మీకు నేరుగా చేతిలో పెడితే దాన్ని పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. ప్రజలకు మంచి చేయకూడదనా, లేకపోతే జగనన్న ప్రజలకు మంచి చేశారనేది బయటపడిపోతుందనా, ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కావాలి అని ఈరోజు ప్రజలు చైతన్యవంతులు అయిపోయారు. వాళ్ళకి అర్థమైంది మీరు వాళ్ళు మోసం చేస్తున్నారు, మీరు వాళ్ళ హక్కు దోచుకుంటున్నారు, ప్రజల సొత్తు పావలాకి అర్ధనాకి అమ్మడానికి ఏమిటి రీజన్, ఏమి సొంత లాభాలు ఆలోచించి పనులు చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ప్రజల్లో స్పష్టంగా ఉంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం మేమందరం ఇంత గట్టిగా ఒక పక్క కోటి సంతకాల సేకరణ జరుగుతుంది, ఒకవైపు మెడికల్ కళాశాలల గురించి ఉద్యమాలు జరుగుతున్నా కానీ చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు కనీసం చెవులో దూర్చుకోకుండా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మాత్రం ప్రజలు ఇంత అసహించుకున్న ప్రభుత్వం ముందుకెళ్తే ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తాం. ఇదివరకు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ కాలేజీలుగానే స్టార్ట్ అవ్వాలి. ప్రైవేటీకరణ అవ్వడానికి మేము ఎవ్వరం ఒప్పుకోము. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ నిర్ణయాన్ని తప్పుని సరిదిద్దుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఒక్క మాట మీకు చెప్తున్నా, ఏ విషయంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి కనీసం అంత కూడా తగ్గకుండా పూజితమ్మా పోరాట పడిపోయినటువంటి మహిళ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అన్ని రంగాల్లో దేనికి కూడా రేపటి రోజున మహిళలకు సంబంధించి ఏ కార్యక్రమంలో కూడా పూజితం ఆధ్వర్యంలో మనందరం కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.